మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో ఈ మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ రూట్ లో ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా కూడా సేఫ్ గా ఉన్నట్టు మనకు సమాచారం. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుతం వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కసారిగా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారు ఎవరిది దానిపైన డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందట్లేదు. రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అందులో ఉన్నవారంతా కూడా సేఫ్గా బయటకు దిగిపోయారు అని తెలుస్తోంది. ఇది ఒక పెద్ద రిలీఫ్నిచ్చే అంశం అనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ ఉంటాయి. అయితే ఆ కార్ ఎలాంటిది, కార్ నేపథ్యం ఏంటి, కార్ ఓనర్ ఎవరు అనే డీటెయిల్స్ అయితే మనకు తెలియట్లేదు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్లో ఉన్న కార్లో మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఏమన్నా లోపల బ్యాటరీ ఇగ్నైట్ అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. అయితే కారణాలు ఏంటి అన్నది మాత్రం మనకు తెలియట్లేదు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులను చూడొచ్చు. ట్రాఫిక్ అంతా కూడా నియంత్రిస్తున్నారు. అక్కడ దాన్ని ఆర్పడానికి కూడా సరైన ఫెసిలిటీ లేదు. ఎందుకంటే రన్నింగ్ మనకు తెలుసు అది మూమెంట్ ఉన్న ప్లేస్, అక్కడ ఎవరు కూడా ఆపడానికి కూడా లేదు. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా ఆ రోప్వే మీద కేబుల్ బ్రిడ్జ్ పైన ఎవరిని కూడా ఆపట్లేదు. సో పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సగం మేర ముందు బ్యానెట్ కావచ్చు అదంతా కూడా మొత్తం కాలిపోయిన దృశ్యాలను ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. అక్కడికి ట్రాఫిక్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ నంతా ఆపివేశారు. ఒక్కొక్కసారి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కార్. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం కార్లన్నీ కూడా ఆపేశారు. చాలా నెమ్మదిగా ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు మాత్రం వెహికల్స్ అన్ని కూడా అక్కడే ఆపేశారు. కొన్నిటిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం 4:30 అవుతుంది. మరి కాసేపట్లోనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు, కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఫుల్ రద్దీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందరూ కూడా ఇళ్లకు వెళ్లే టైం దగ్గర పడుతోంది. సో మరింత రష్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పరిస్థితిని అయితే చక్కదిద్దుతూ ఉన్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఓవర్ టు యు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఒక కారు దగ్ధమవుతుంది. ప్రస్తుతానికి అది ఎలక్ట్రిక్ కార్ లేకపోతే ఫ్యూయల్ సంబంధించిన పెట్రోల్, డీజిల్ పైన ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ కేబుల్ బ్రిడ్జ్ పూర్తిగా ట్రాఫిక్ అయిపోయింది. అంతరాయం అయితే స్థానికంగా పోలీసులు ట్రాఫిక్ అయితే దారి ప్రస్తుతానికి కేబుల్ వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసి వేరే వైపు అయితే మళ్లించారు. ఒక రూట్ మొత్తం బట్టి ఆ లెఫ్ట్ సైడ్ లో ప్రమాదం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ అంతా పూర్తిగా లాక్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటి కూడా ఆ రెండు వైపులా అటుపోగలని ఆపేసి ఒకే మార్గంలో ఇస్తా ఉన్నారు. పూర్తిగా వాహనాలన్నీ కూడా మొత్తం నిలిచిపోయినటువంటి స్తంభించిపోయినటువంటి పరిస్థితులు. విజయ్, మీకు ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. నెమ్మదిగా వాహనాలు వెళ్తున్నాయి. మీరు అన్నట్టుగా అక్కడికి చేరుకోవాలంటే కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో వెహికల్స్ అన్నీ అసలు కదులుతున్నాయా? మరి కాసేపట్లోనే ఆఫీసెస్ అన్నీ కూడా వదిలేస్తారు. అందరూ కూడా 4:30 నుంచే మనకు తెలుసు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారిపోతుంటాయి. ఎస్, అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆఫీస్ నుంచి ఇళ్లకు వచ్చేటువంటి సమయం రావడంతో ఎంప్లాయీస్ అందరూ అంటే చాలా మంది కూడా ఆఫీస్లోకి వెళ్ళి రిటర్న్ అవుతా ఉంటారు. ఈ టైం 4:30 కూడా రిటర్న్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఈ టైంలో ప్రమాదం జరగడం అనేది పూర్తిగా ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగిందని చెప్పాలి. ఇంకొక మొత్తం ఫైర్ అయితే ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇంకా అది ఆరేసరికి కాస్త టైం పట్టేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పూర్తిగా ఇది ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, మీరు రీచ్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అంటున్నారు. మరి ఆ ఘటనా స్థలానికి చేరుకోవడానికి మీరు కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా రీచ్ అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందా? కాస్త టైం పట్టేలాగే ఉంది. ఎందుకంటే పూర్తిగా అటు ఏదైతే మనకు ఐటీసీ కోహినూర్ ఏదైతే ఉందో అక్కడ ఆపుకుంటారు. బ్రిడ్జ్ మొదట్లో అయితే ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఇక్కడ నుంచి మన అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆపేశారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫైర్ అనేది ఇతర వాహనాలకు అంటుకుంటే తీవ్రంగా ప్రమాదం జరిగేటువంటి
మొత్తం వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి కనుక. రైట్ విజయ్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కేబుల్ బ్రిడ్జ్ పై ఒక్కసారిగా రన్నింగ్ కార్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ కార్ మోడల్ ఏంటి, కార్ ఓనర్ ఎవరు అన్నదైతే తెలియదు, కానీ కార్లో ప్రయాణిస్తున్న వారందరూ మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై ఒక్కసారిగా రన్నింగ్ కార్లో మంటలు చెలరేగాయి. సాధారణంగా మనం సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో మొన్న మనం చూసాము ఋతుపవనాలు వచ్చాయి, కానీ 2-3 రోజుల నుంచి విపరీతంగా ఎండ ఉక్కపోతతో అల్లాడుతూ ఉన్నారు జంటనగర వాసులందరూ కూడా. మళ్ళీ సమ్మర్ని తలపిస్తోంది. ఋతుపవనాలు అర్లీగా వచ్చాయి కానీ మళ్ళీ మందగించాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ 1-2 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మళ్ళీ సమ్మర్ని తలపిస్తుంది. సో సమ్మర్లో జరుగుతున్న ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. సో సమ్మర్ ఇంకా పోలేదు అని అనుకోవాలి. ప్రస్తుతం మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పై ఒక రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే దగ్గరలోని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా అయితే బయటకు దిగిపోయారు. కానీ ఆ మంటల్ని ఆర్పడానికి మాత్రం శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. స్మోక్ కావచ్చు, లేకపోతే ఫాగ్ లాంటివి ఏవి కూడా పరికరాలు లేనట్టే తెలుస్తోంది. పూర్తిగా దగ్ధమైపోయింది కార్ అని అనుకోవాలి మనం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ కూడా అలుముకొని ఉంది. ప్రస్తుతం 4:30 సమయం. సాధారణంగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో 4:30 నుంచే రద్దీ మొదలవుతుంది. ఇంటికి వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇలాగా అది కూడా కేబుల్ బ్రిడ్జ్ పై ప్రమాదం జరగడం అంటే కాస్త ట్రాఫిక్ ఉంటుంది అని అనుకోవాలి. ప్రస్తుతానికైతే అక్కడ వెహికల్స్, ఆ ఘటన జరిగినప్పుడు వెహికల్స్ అన్నిటినీ కూడా ఆపేశారు. అటువైపు వెళ్లే వెహికల్స్ అన్నిటినీ కూడా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నదైతే తెలియలేదు. సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇలాంటి ప్రమాదాలు చూస్తూ ఉంటాం. కాకపోతే అసలు అది ఏ కార్ మోడల్ ఏంటి, ఎందుకని ప్రమాదం జరిగింది అన్నది ఆ కార్లో ప్రయాణిస్తున్న వారే మనకు చెప్పాలి. ప్రస్తుతం వారైతే అంత సేఫ్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే సబ్స్టిట్యూట్ అంటే దాని ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే పోలీసులు కూడా ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తూ ఉన్నారు. మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. కార్ నెంబర్ AP09CA1878. ఎస్, ఈ కార్లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ వెళుతోన్న రూట్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కారులోని ప్రయాణికులైతే సేఫ్గా కిందకు దిగిపోయారు, కానీ కారు మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రస్తుతానికి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సాయంత్రం సమయంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అలా ఉండడంతో ఒకవేళ మీరు ఆ కేబుల్ బ్రిడ్జ్ని అవాయిడ్ చేయాలనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోండి. రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా పొగతోటి అలుముకుపోయాయి. ఏం జరిగిందా అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఆగిపోయారు. చూడొచ్చు మనం పక్కన నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా ఒకసారిగా ఆగి జరిగిన ఇన్సిడెంట్ని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మంటలు చెలరేగి కార్ చూడొచ్చు మొత్తం దగ్ధమైపోయింది. కార్ అంతా కూడా, కార్ నంబర్ కూడా మనకు అందుతోంది. అయితే అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన కార్ అది మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. చూడొచ్చు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. స్మోక్ ఫాగ్తో మంటల్ని సాధారణంగా ఆపుతూ ఉంటాము. ఇలాంటి సమయాల్లో ఆ స్మోక్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే దాదాపు 70% మేర కారు కాలిపోయినట్టే మనం అనుకోవాలి. ప్రస్తుతం ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ పై జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ పై రన్నింగ్ కార్లో చెలరేగిన మంటలు అవి బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైటర్స్ అందరు కూడా వస్తూ ఉన్నారు, వాటిని ఆర్పుతూ ఉన్నారు. చూడొచ్చు మనం దట్టంగా అలుముకున్న పొగలు వస్తూ ఉన్నాయి. వాటర్ స్ప్రే చేస్తున్నారు అక్కడ. రైట్, మా ప్రతినిధి విజయ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకు విజువల్స్ తో మనం చూడొచ్చు. రైట్ విజయ్, మీరు అక్కడే ఉన్నారు, చూస్తున్నాం. ఫైటర్స్ అక్కడికి వచ్చారు, వాటిని ఆర్పుతూ ఉన్నారు. పూర్తిగా 70% మేర కార్ కాలిపోయినట్టుగా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చెప్పండి. యశుమతి, అయితే ఇది సమ్మర్ కావడంతో ఇంజన్లో మొత్తం అంతా కూడా హీట్ ఎక్కిపోయి
ఏదైతే మొత్తం అంతా కూడా ఇంజన్ అంతా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్ ఇప్పుడే ఇక్కడికి ఈ బ్రిడ్జ్ పై కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం అంతా కూడా కారులోని మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ ఫైటర్స్ అయితే చేస్తూ ఉన్నారు. సుమారుగా అరగంట నుంచి కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఫైర్ సిబ్బంది ఇక్కడికి హుటాహుటిన వెంటనే చేరుకొని పూర్తిగా అక్కడ మొదటి నుంచి కూడా బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి కూడా అందరినీ ట్రాఫిక్ అంతా ఆపేసి ముందుకైతే రాకుండా వాళ్ళని నిర్వహించేసి ఈ యొక్క ట్రాఫిక్ని స్తంభింపజేసి ముందుకు రాకుండా ఆపి మొత్తం అంతా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే కారులో మంటలు అదుపు చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది సాయంత్రం టైం అనేది పూర్తిగా ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్